జననాయగన్ నేలకొండ భగవంత్ కేసరి ముందు తేలిపోయిందా? సో, జననాయగన్ స్టోరీ మన భగవంత్ కేసరిది అని తెలుసు. బట్ తమిళ్‌లో ఎక్కువగా లీక్ చేయలేదు. కానీ జననాయగన్ వికీపీడియా కొడితే మాత్రం కథ దగ్గర మాత్రం అనిల్ రావిపూడి పేరు మాత్రం వేశారు. సో, మూల కథ అనిల్ రావిపూడి. బట్ యాజ్ ఇట్ ఈజ్‌గా తీసినా బీభత్సంగా ఉండేదేమో. పైపెచ్చు ఇదే జననాయగన్ ఎన్నికల ముందు రిలీజ్ అయ్యుంటే విజయ్ ఇమేజ్ పడిపోయి ఉండేదని విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే అంత లాగ్ ఎక్కువైంది. సెకండ్ హాఫ్ బాలేదని కూడా విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే విజయ్ ఫ్యాన్స్ కూడా అలా మాట్లాడుకుంటున్నారు. అసలు 'నేలకొండ భగవంత్ కేసరి' కాన్సెప్ట్ తీసుకుంటే అసలు 'బేటీ బచావో' కాన్సెప్ట్‌తో బాలయ్య బాడీ లాంగ్వేజు, బాలయ్య డైలాగ్ మాడ్యులేషను, తర్వాత బాలయ్య ఏజ్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సూట్ అయిందనిపించింది. బ్లాక్ బస్టర్ కూడా. బట్ అక్కడికొచ్చేసరికి ఎందుకు తేలిపోయింది? ఎందుకు చేయలేకపోయారు? అప్పటికి బాలయ్యని ఇమేజ్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి 'జననాయగన్‌లో' మమతా బైజు అంటే శ్రీలీల క్యారెక్టర్ ఆవిడ చేశారు. ఆ మమతా బైజు క్యారెక్టర్ బాలయ్య సినిమాకి వెళ్తూ 'జై బాలయ్య' నినాదాలతో విజిల్స్ కూడా వేస్తుంది ఒక సన్నివేశంలో. సో, అక్కడ బాలయ్యని కూడా పెట్టారు. జనరల్‌గా తమిళ్ వాళ్ళు మన వాళ్ళని పెట్టడానికి ఇష్టపడరు. 'రజనీకాంత్‌ని' తర్వాత 'కమల్ హాసన్‌నో' ఎవరినో పెడితే పెట్టొచ్చు కానీ. బట్ ఇక్కడ బాలయ్యని పెట్టి సినిమా హైప్ తీసుకొద్దామన్నా కూడా అవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డ్రాస్టిక్‌గా 50% కలెక్షన్స్ నెక్స్ట్ డేకే పడిపోయాయట. మేబీ వీకెండ్‌లో ఊపందుకుంటే అందుకోవచ్చు. వరల్డ్ వైడ్‌గా కూడా కలెక్షన్స్ పెద్దగా లేవు. ఓన్లీ తమిళ్ నుంచే కలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు యాజ్ ఇట్ ఈస్‌గా తీసినా కూడా బాగా హిట్ అయ్యేది కదా! ఎందుకు తీయలేకపోయారు? అండ్ మోరోవర్ విజయ్ కెరియర్‌లో అంత టాప్ స్టార్ అవ్వడానికి కారణం కేవలం తెలుగు సినిమాల రీమేకే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'పవిత్ర బంధం', 'నువ్వు నాకు నచ్చావు', 'ఒక్కడు', 'పోకిరి' ఇలాగ చాలా సినిమాలు తను రీమేక్ చేశారు. ఆ రీమేక్ చేయడం వల్ల సుమారుగా 10, 12 సినిమాలు 'తమ్ముడు' సినిమా కూడా పవన్ కళ్యాణ్‌ది రీమేక్ చేశారు. అన్ని బ్లాక్ బస్టర్‌లే విజయ్ కెరియర్‌లో. అన్ని రీమేక్స్ పైగా తెలుగు రీమేక్‌లే తనకి ఆ స్టార్డమ్ తీసుకొచ్చాయి. మరి అటువంటి విజయ్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ సినిమా వల్లే స్టార్‌కెళ్ళానని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. తమిళ్ వాళ్ళు అస్సలకే ఒప్పుకోరు. చెప్పరు కూడా కనీసం మాట వరుసకి ఎక్కడ కూడా. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్ ప్లీజ్.